సిట్ బృందం తిరుమలకు చేరుకుంది. తిరుమల శ్రీవారిని సిట్ బృందం దర్శించుకుంది. శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ సభ్యులతో సిట్ బృందం సమావేశం కానుంది. కార్యాచరణ నిర్ణయించుకుని సిట్ బృందం దర్యాప్తు చేపట్టనుంది. తిరుమలలో లడ్డూ వివాదం కాకరేపుతున్న నేపథ్యంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు సిట్ బృందం ప్రస్తుతం తిరుమలకు చేరుకుంది. తిరుమల శ్రీవారిని సిట్ బృంద సభ్యులు దర్శించుకున్నారు. శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ సభ్యులతో సిట్ బృందం సమావేశం కాబోతోంది. కార్యాచరణ ఏంటి అన్నది నిర్ణయించుకుని సిట్ బృందం దర్యాప్తు చేపట్టనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విషయంలో ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్ బృందం అక్కడికి చేరుకుంది. సిట్ బృంద సభ్యులు ఎక్కడున్నారు, విచారణ ఎప్పటి నుంచి చేపట్టబోతున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం సిట్ బృంద సభ్యులు ఎక్కడున్నారు, దర్యాప్తు ఎప్పటి నుంచి చేపట్టబోతున్నారు? రైట్ రాజేశ్వరి, తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఐజీ ఉన్నారో సర్వేశ త్రిపాఠి ఇవాళ ఆయన తిరుమలకు చేరుకున్నారు. కాసేపటి క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత స్వామివారు దర్శించుకున్నారు. మొత్తం సభ్యులు వచ్చిన తర్వాత తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ తర్వాత మీడియా ముఖంగా మేము వెల్లడిస్తామని చెప్పి ఐజీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితమే తిరుపతి నుంచి తిరుమల చేరుకొని పోలీస్ స్టేషన్ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఈవోని కలిసి ఇప్పుడు కాసేపటి క్రితమే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా తిరుపతి పద్మావతి అతిథి గృహం చేరుకొని సమావేశం అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. పూర్తి స్థాయిలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా 19 మందితో కూడిన ఈ ప్రత్యేక సిట్ బృందం విచారణ జరగబోతుంది. ఈ కల్తీ అంశంలో పూర్తి స్థాయిలో దిండిగల్కు తమిళనాడు కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సిట్ బృందం విచారణ ప్రారంభించింది. అయితే మొత్తం సభ్యులతో కూడుకొని ఇవాళ రాత్రికి రేపు ఉదయం సమావేశం తర్వాత తమిళనాడు కూడా వెళ్లే పరిస్థితి. శ్రీవారి ఆలయంలో లడ్డూలు ఏ విధంగా తయారు చేస్తారు, ఎన్ని సంబంధించి నెయ్యి కలుపుతారు, ఏ సమయంలో ట్యాంక్ వస్తుందన్న వివరాలను పోర్టు కార్మికులతో కూడా కలిసి చర్చించబోతున్నారు. అలాగే పోర్టు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ బృందంతో అధికారులు మాట్లాడబోతున్నారు. ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు, ఎంత వరకు నెయ్యి వినియోగిస్తారు, గతంలో ఎన్ని రకాలు తయారు చేసేవారు అనే అంశంపై పూర్తి స్థాయిలో సిట్టు బృందం అధ్యయనం చేయబోతుంది. తమిళనాడు కూడా సిట్టు బృందం వెళ్లేట్టుగా సమాచారం అయితే ఉంది. రాజేశ్వరి, సురేష్, అయితే మొత్తం ప్రసాదాలకు సంబంధించి ముడి సరుకు దగ్గర నుంచి లడ్డూ ఉత్పత్తి జరిగే వరకు కూడా మొత్తం ప్రక్రియలో పార్టిసిపేట్ చేసిన అధికారుల దగ్గర నుంచి కార్మికుల్ని అందరినీ కూడా సిట్ బృందం దర్యాప్తు చేయబోతోందా? ఇప్పుడు తేల్చబోతున్న కీలక అంశాలు ఏంటి, దీని తర్వాత వారి ప్రణాళిక ఎలా ఉండబోతోంది? పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఈ నెయ్యి టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ప్రొక్యూర్మెంట్ సంబంధించి తిరుపతిలో నెయ్యి టెండర్ కి ఎప్పుడు కాల్పాటు చేశారు, ఎప్పుడు టెండర్ ఫైనల్ చేశారు అనే అంశం మీద పూర్తిగా సిట్టు కేంద్రీకంగా దర్యాప్తు ప్రారంభించబోతుంది. అయితే పూర్తిగా తిరుపతి సంబంధించి ఎప్పుడు ఈ టెండర్ పిలిచారు అనే దాని మీద, అలాగే ఎన్ని గంటలకు ఈ ట్యాంక్ తిరుమల చేరుకుంది, మొత్తం గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మాట్లాడుతూ 10 ట్యాంకర్లు వచ్చాయి, 6 ట్యాంకర్లు టీటీడీకి తీసుకుని 4 ట్యాంకులు వెనక్కి పంపించామని చెప్పారు. ఆ టైంలో పూర్తి స్థాయిలో ఎన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించారు, గతంలో ఏమైనా ప్రీవియస్ పంపించారా, టెండర్ కాల్పా చేసిన సమయంలో ఎన్ని నిబంధనలు పెట్టారు, ఎంత మేరకు నెయ్యి క్వాలిటీ ఉండాలని చెప్పారన్న దాని మీద పూర్తిగా ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఇప్పటికే జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆయన కూడా విచారించబోతున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి అలాగే ముడి సరుకు సంబంధించి ఇక్కడ ల్యాబ్ ఏ స్థాయి మేర వరకు పరిమితమై ఉంటుంది, ఆ ల్యాబ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి కూడా ఆ ల్యాబ్ గురించి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత పూర్తిగా శ్రీవారి ఆలయంలో లడ్డు ఏ విధంగా తయారు చేయబోతారు, కల్తీ జరిగిన ప్రాంతంలో కూడా అంటే ఎక్కడి నుంచి నెయ్యి సరఫరా అవుతుంది అనే అంశం మీద పూర్తి స్థాయిలో సిట్టు బృందం 9 మంది దర్యాప్తు చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిట్టు బృందంతో ఉంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.